హలో అండి, హాయ్. ఇవాళ అయితే బెండకాయ పులుసు రోజు పెట్టేలా కాకుండా ఇలా పెట్టి చూడండి. అమ్మో బెండకాయ కర్రీనా అనేవాళ్ళు కూడా ఏమిగా తినేస్తారు. సో దానికోసం అయితే మనం ఫస్ట్ ధనియాలు అయితే తీసుకుందామండి. ధనియాలను లో ఫ్లేమ్ పెట్టేసుకొని పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని మనం ధనియాలను వేయించుకుందామండి. అందులోనే కొద్దిగా మనము జీలకర్ర కూడా యాడ్ చేసుకొని వేయించుకుందామండి. జీలకర్ర అనేది బెండకాయ పులుసుకు మంచి టేస్ట్ని అయితే ఇస్తుందండి. ఒకసారి మీకు ఇష్టం లేకపోయినా పర్లేదు, ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. చాలా చక్కగా కుదురుతుందండి. నేను చెప్పిన ఈ రెసిపీ ఈ క్వాంటిటీస్లో అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. చూడండి, మనము సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి. సో ఫ్రై చేసుకున్నవి పక్కనైతే పెట్టుకుందాము. ఇప్పుడైతే మనము ఇదే ప్యాన్లో మనం కొద్దిగా ఆయిల్ అయితే తీసుకుందామండి. నేను చెప్పాను కదా జిగురు లేకుండా అనేసి, దానికోసం ఫస్ట్ మనం బెండకాయ ముక్కల్ని ఈ ఆయిల్లో జస్ట్ కాసేపు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు జిగురు అనేది పోతుందండి. మనం కర్రీ చేసిన తర్వాత అయితే ఎంచక్క జిగురు లేకుండా బాగా ఉంటుందండి. తినడానికి పెద్దలు పిల్లలు అందరూ ఇష్టంగా తినడానికైతే రెడీ అవుతుందండి. జిగురు అనేది పూర్తిగా పోతుంది ఇలా ఫ్రై చేస్తే. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. నేను పూర్తిగా బెండకాయ కర్రీని మానేశానండి, ఎవరు తినట్లేదు ఇంట్లో అనేసి. సో ఒకసారి ఇలా ట్రై చేశానండి. సో చాలా చక్కగా కుదిరింది, అందుకనే మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. చూడండి, స్కిన్ అనేది బెండకాయ పైన ఉన్న స్కిన్ అనేది కాస్త చేంజ్ అవుతుందండి. అంతవరకు జస్ట్ ఫ్రై చేసుకొని తీసేసుకుందామండి. కాస్త జిగుటు అనేది పోనిద్దాం. పాతకాలం వంటలైనా మనం చేసుకునే విధానాన్ని బట్టి టేస్ట్లు అనేటివి మారుతాయండి. సో ఒకసారి అయితే తప్పకుండా ఇలా ట్రై చేయండి. సో ఇప్పుడైతే ఇవి మనం పక్కన వేరే బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మనము ఈ కర్రీ కోసం వేయించుకున్న ధనియాలు, కొబ్బరి అండ్ వెల్లుల్లి రేఖలను అయితే మిక్సీ పెట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఆయిల్లోనే కొద్దిగా ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకుందామండి. తిరగమాత కోసం అయితే చూడండి, ఇందులోని కొద్దిగా ఆవాలు, మళ్ళీ కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకుందామండి. ఇవైతే మనకు మంచిగా టేస్ట్ని ఇస్తాయి కర్రీ కోసం. సో చూడండి, ఇలా ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. నా దగ్గర కరివేపాకు అయితే అయిపోయిందండి, ఈసారి కొద్దిగా ఉంది. సో అదే యాడ్ చేస్తాను. మీరైతే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. మనం చేసే ప్రతి రెసిపీలో మనం తప్పకుండా కంపల్సరీ కరివేపాకుని అయితే మనం అయితే యూజ్ చేస్తాం కదా. సో మంచిగా స్మెల్ అయితే వస్తుందండి కర్రీకి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనము మసాలాలను అయితే యాడ్ చేసుకుందామండి. ముందుగా మనము పసుపును అయితే యాడ్ చేసుకుందామండి. కొద్దిగా పసుపు తీసుకొని ఇందులో వేసుకుందాము. పసుపు ఇంకా కారం కూడా వేసుకుందామండి. రెండును నీట్గా కలయబెట్టేసుకోవాలి. ముక్కలకు పట్టేంత వరకు కాసేపు వేయించుకోవాలండి. సో మనము ముందుగా రెడీ చేసుకున్నాం కదండి మసాలా, ధనియాలు, కొబ్బరి మసాలా. ఆ మసాలా పౌడర్ని మీకు కర్రీ అనేది తిక్కుగా కావాలి అంటే మరి కొంచెం వేసుకోండి, పలుచగా కావాలంటే కొద్దిగానే వేసుకోండి. నేనైతే తిక్కుగానే ఇష్టపడతాను, అందుకనేసి నేను మసాలా పౌడర్ అయితే కంప్లీట్ మొత్తం నేను చేసిందంతా ఇందులోకి తీసేసుకుంటున్నానండి. చూడండి, ఇలా తీసుకున్న తర్వాత మనము ముక్కలను అయితే ఒకసారి పట్టించేద్దామండి మసాలాను. ఒకసారి తప్పకుండా ఇలా చేసి చూడండి, చాలా చక్కగా ఉంటుందండి కర్రీ అనేది. ఇందులోకి ఇప్పుడు మనం కొద్దిగా చింతపండు నీళ్ళు అయితే యాడ్ చేసుకుందాము. దీనికోసం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే ముందుగా నానబెట్టుకోండి. తగినన్ని వాటర్ కూడా తీసుకోవాలి. మీకు గ్రేవీ కావాలి, బాగా పలుచగా కావాలి అంటే కొద్దిగా వాటర్ ఎక్స్ట్రా తీసుకోండి. తిక్కుగా కావాలి అంటే కొద్దిగా వేసుకోండి, సరిపోతాయి. బెండకాయలు కదండి, తొందరగానే ఉడికిపోతుంది, ఎక్కువ వాటర్ ఏం పట్టదండి. సో ఒకసారి సాల్ట్, కారం, పులుపు అంతా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఈ స్టేజ్లో. తర్వాత మనము మళ్ళీ ఒకసారి అయినా చెక్ చేసుకోవచ్చు అండి, అప్పుడే కూడా యాడ్ చేసుకోవచ్చు, అది కూడా నేను చెప్తాను. సో ఇప్పుడైతే మనము లిడ్ పెట్టేసుకుందామండి. చూడండి, ఇప్పుడైతే ఇలా ఉందండి. ఫస్ట్
మనం వేసినప్పటికి ఇప్పటికైతే ఇలా ఉంది కర్రీ. ఇప్పుడు మనం ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకుందామండి. సాల్ట్ కారం చెక్ చేసుకొని ఒకవేళ తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి. చాలా చక్కగా ఉంటుంది. చూడండి, ఒక 10 to 15 మినిట్స్ అయితే మనం కుక్ చేసుకుంటే ఇలా బెండకాయ కర్రీ అనేది యమ్మీగా రెడీ అవుతుందండి. అసలు ఎలా ఉందో చెప్పండి ఒకసారి బెండకాయ కర్రీని.